హా అండి. ఐపీఎల్ 2025 రసవంతంగా సాగుతుంది. నిన్న అయితే 4 మ్యాచెస్ జరిగినాయి. 4 మ్యాచెస్లో మనకు జీటీ ఒక మ్యాచ్ గెలిచింది. నిన్నైతే రాజస్థాన్ అండ్ ఎల్సీజీ మ్యాచ్ అయితే లాస్ట్ ఓవర్ దాకా సాగింది. ఈ మ్యాచ్లో మనకు ఒక విశేషం ఏంటంటే 14 ఇయర్స్ అబ్బాయి వైభవ్ సూర్యవంశీ డెబ్యూ మ్యాచ్ ఆడడం జరిగింది. తన డెబ్యూ మ్యాచ్ లోనే తను 6 కొట్టడం రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్జాన్ని కూడా ఆశ్చర్యపరిచిందండి. అక్కడ కామెంటరీలో ఉన్న సిద్ధు కానీ హర్భజన్ సింగ్ కానీ వీళ్ళంతా ఆశ్చర్యానికి లోన్ చేశారు. నిజంగా ఒక సచిన్ బ్రౌన్ అయ్యారని చెప్పడం జరిగింది. ఇప్పుడు దీని గురించి మనం అదే 14 ఇయర్స్ 13 ఇయర్స్ అబ్బాయితో మాట్లాడి తెలుసుకుందామండి. హాయ్. హాయ్. మీ పేరేం పేరు? నా పేరు ప్రథమాదిత్యన్. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఇప్పుడు 12. నిన్న 14 ఇయర్స్ అబ్బాయి క్రికెట్ ఆడడం జరిగింది, వైభవ్ సూర్యవంశ్. దాని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? యాక్చువల్లీ నిన్న చాలా మంచిగా ఆడిండు. ఫస్ట్ బాల్ తన డెబ్యూ మ్యాచ్లో ఐపీఎల్ లాంటి బిగ్ స్టేజ్లో ఫస్ట్ బాల్ 6 కొట్టాడంటే అదొక ట్రూ హార్డ్ వర్క్, ఇంకా డెడికేషన్. ఇంకా అలా ఆ ఇంటెంట్తోనే ఆడడం అనేది ఒక యంగ్స్టర్కి కూడా చాలా పెద్ద విషయం. ఇంకా నిన్న మంచి ఫైర్ నాక్తో ఆడేసి అన్ని క్రికెట్ ఎక్స్పర్ట్స్ నుంచి తను అప్రిషియేషన్ పొందాడు. కాబట్టి హీఈస్ అ గుడ్ ప్లేయర్. ఒక సచిన్ బ్రౌన్ అయ్యారు అని చెప్తున్నారు చాలా మంది. సచిన్ కూడా 16 ఇయర్స్ నుండి ఆడారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? నాకు అంటే ఫస్ట్ మ్యాచ్లోనే సచిన్తో కంపేర్ చేయడం అనేది అంటే ఇప్పుడు ఒక మ్యాచ్ ఆడేసినాక సచిన్ ఒక గాడ్ ఆఫ్ క్రికెట్ తోని చెప్పడమే కొంచెం మంచిది కాదు. కానీ హీ స్టైల్ ఇస్ లైక్ వినోద్ కాంబ్లీ. ఓకే. నిజంగా చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే వినోద్ కాంబ్లీ అండ్ సచిన్ కలిసి ఆడారు కాబట్టి వాళ్ళిద్దరు వినోద్ కాంబ్లీ కూడా ఒక సూపర్ స్టార్, కానీ సమ్ కారణంలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా నిన్న మ్యాచ్ ఎలా అనిపించింది మీకు? రాజస్థానే గెలుస్తుంది అనుకున్నారా, లేదంటే ఎల్సీజీ ఓడిపోతుంది అనుకున్నారా? లేదండి, నేనైతే నిన్న ఎల్ఎస్జీకే సపోర్ట్ ఉండే. నేను కూడా ప్రిడిక్షన్స్ పెడుతుంటా. సో నిన్న పిచ్ గురించి చెప్పేసి నేను ఎల్ఎస్జీ విన్ అవుతుందని ప్రిడిక్ట్ చేసిన. కానీ ఆవేష్ ఖాన్ చాలా మంచి బౌలింగ్ వేశాడు లాస్ట్ ఓవర్లో. ఇండియాకి డెత్ బౌలర్స్ లో మనకు ఆఫ్టర్ బుమ్రా తర్వాత ఒక మంచి బౌలర్ దొరికారని అనిపించుకోవచ్చా ఆవేష్ ఖాన్ రూపంలో? అవునండి, కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో 19th and 20 ఓవర్స్ చాలా మన ఇండియన్ బౌలర్స్కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో బుమ్రా కూడా 19th ఓవర్ 20 ఓవర్లో చాలా ఎక్కువ రన్స్ కన్సిడర్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆవేష్ ఖాన్ అంటే ఒక లాస్ట్ ఓవర్లో ప్రెషర్ హ్యాండిల్ చేయగలిగితే వీ కెన్ సే దట్ వీ హ్యావ్ అ గుడ్ డెత్ బౌలర్ ఆఫ్టర్ బుమ్రా. ప్రజెంట్ ఐపీఎల్ లో మీకు ఇష్టమైన టీం ఏంటి? ప్రెసెంట్ ఐపీఎల్ లో నేనైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్. ఈసారి కప్ మందేనా? ఈసారి కప్ డెఫినెట్లీ నమ్మదే. ఎక్కడ ఓడిపోతుంది కదండి బెంగళూరు. నిన్న రాత్రి ఓడిపోయింది కదా ముంబైతో. అది ఓడిపోవడం గెలవడం అనేది ఒక సహజం. కానీ చాలా ఇయర్స్ నుంచి నడుస్తున్న రికార్డ్స్ ని బ్రేక్ చేసుకుంటూ వస్తుందంటే ఒక ఛాంపియన్ టీమ్ లో ఉన్న క్వాలిటీస్ రికార్డ్స్ బ్రేక్ చేయడం. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం, కోల్కతా ఎలా ఆడింది, సన్ రైజర్స్ ఎలా ఆడింది. మళ్ళీ అది ముంబై ఇండియన్స్ అయితే ఇలానే వరుసగా మ్యాచెస్ ఓడిపోయినా 2015 లో కంబ్యాక్ చేసింది. సో నాకేమనిపిస్తుంది అంటే ఈసారి కప్ మందే. ఈసారి ఇప్పుడు మ్యాచ్ ఉంది కదా ఈరోజు సండే. అవునండి, నాకెందుకో ఇవాళ ఆర్సీబీ గెలుస్తుంది, ఇంకా కొంచెం రివెంజ్ తీసుకుంటదేమో అనిపిస్తుంది. ఆర్సీబీ వర్సెస్ ఏ టీం ఉంది ఆపోజిట్? పంజాబ్ కింగ్స్ మొన్ననే గెలిచారు. వాళ్ళ ఓన్ అదే బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ పంజాబ్కి వెళ్ళి ఆడుతున్నారు కదా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కంపల్సరీ గెలుస్తుందా? కంపల్సరీ గెలుస్తుందని నేను చెప్పలేను. కానీ ఏంటంటే ఆర్సీబీ ఈ ఇయర్ లో ఆర్సీబీ రికార్డ్స్ హోమ్ మ్యాచెస్ కంటే అవే మ్యాచెస్ లోనే ఎక్కువ బాగుంది. రజిత్ పాటిదార్ క్యాప్టెన్సీ నచ్చింది మీకు? చాలా నచ్చిందండి. దినేష్ కార్తిక్ మెంటర్ నచ్చారా? దినేష్ కార్తిక్ ఏంటంటే ఒక మంచి ప్లాన్ తోనే నడిపిస్తున్నాడు టీమ్ కి. ఇంకా రజత్ పటిదార్ కూడా కెప్టెన్ గా మంచిగా సాగుతున్నాడు. ఇంకా ఫస్ట్ సీజన్ లోనే మంచి క్యాప్టెన్సీ చేశాడు. చాలా టీమ్స్ కింగ్ కోహ్లీ గారు ఎలా ఉన్నారు కాబట్టి యువర్ ఫ్యాన్ ఆఫ్ కింగ్ కోహ్లీ?
Yes, I'm a fan of King Kohli and I am also fan of Swastik Chikara. స్వస్తిక్ చికాడా ఎవరండి? ఆయన ఒక డొమెస్టిక్ ప్లేయర్ అండి. ఆయన 14 balls లో 50 కొట్టారు. ఓకే, ఇప్పుడు ఆడుతున్నారా ఐపీఎల్లో? ఆడుతున్నారు కానీ ఇప్పటిదాకా ఛాన్స్ ఇవ్వట్లేదు. సో నేను ఆర్సీబీకి ఒక సజెషన్ ఏంటంటే స్వస్తిక్ చికర్ అని తీసుకోవాలి దేవదూత్ పడిక్కల్ బదులు. ఎందుకంటే కొంచెం ఆ అవును. స్టేబిలిటీ ఉంటది. మళ్ళీ ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా. ఓకే, మీ ఏజ్ ఒక్కసారి చెప్పండి. 12 ఇయర్సా? చూడండి, 12 ఇయర్స్లో క్రికెట్ నాలెడ్జ్ మన ఇండియాలో ఎంత పెరిగిపోతుందంటే ఆ అబ్బాయి ఇంత బాగా మాట్లాడుతున్నారు. అసలు స్వస్తిక్ చిగాడ్ అనేది డొమెస్టిక్ క్రికెట్లో బాగా ఆడారని కూడా మనకు తెలియదు, కానీ ఆ అబ్బాయికి తెలియదు. అంటే క్రికెట్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. ఇన్ ఫ్యూచర్ మీరు కూడా క్రికెట్ అవ్వాలని అనుకుంటున్నారా? అవునండి, నేను కూడా ఒక ఫార్మర్ అండర్ 14 ప్లేయర్. ఓ, కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు మన హెచ్ఆర్ఎస్ పరిస్థితి ఏంటి? చాలా మంది అప్కి బార్ తీన్సు పార్ అన్నారు. తీన్సు ఈ ఓడిపోయినా కూడా తీన్సు కొడుతుందా సన్ రైజర్స్ ఈ సీజన్లో? అది కష్టమేనండి, కానీ ఒకవేళ ఉప్పల్లో ఒక ఫ్లాట్ పిచ్ దొరికితే కొట్టే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనం చూసినాం ఫస్ట్ మ్యాచ్ లో 286 కొట్టారు. దాని తర్వాత చాలా మ్యాచెస్ పిచ్ చేంజ్ అయినప్పుడు ఎస్ఆర్ఎస్ స్కోర్ చేయలేకపోయారు. సో మంచి ప్రాక్టీస్ తీసుకొని ముంబై ఇండియన్స్ తో ఈ నెక్స్ట్ మ్యాచ్ లో మనం మంచిగా ఒక స్టార్ట్ అందిస్తే అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ హెడ్ డెఫినెట్లీ 300 కొట్టచ్చు. ఇషాన్ కిషన్ కూడా ఫామ్ లో వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారా? ఇషాన్ కిషన్ అవునండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏమైంది ఎస్ఆర్హెచ్ లో ఒకవేళ అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోతే తర్వాత మిడిల్ ఆర్డర్ లో స్టేబిలిటీ లేదు. దానివల్ల ఈ ఇయర్ ఒక మంచి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ని తీసుకున్నారు కాబట్టి ఇషాన్ కిషన్ ఫామ్ లోకి వస్తే డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ విల్ మేక్ అ గుడ్ కమ్బ్యాక్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ లో ఎవరు ఊహించని విధంగా ఆడే బ్యాట్స్మెన్ అంటే అందరూ ఒక పేరు చెప్తారు. మీరు కూడా గమనించారా? ఎవరు ఊహించని విధంగా ఆడే బ్యాట్స్మెన్, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంతమంది ఇచ్చిన లెజెండ్స్ లో విధంగా ఇంతమంది లెజెండ్స్ లో అతను ఆడతారనేది ఎవరు ఊహించలేదు. కానీ మొన్న కూడా లాస్ట్ 2 overs లో చాలా బాగా ఆడి ఒక ప్లేయర్ పేరు చెప్పగలరా? అనికేత్ వర్మ, రైట్? యా, అతను ఎవరు ఊహించలేదు. ఇంతమంది లెజెండ్స్ లో చాలా బాగా ఆడుతున్నారు అనికేత్ వర్మ. ఫ్యూచర్ చెప్పండి. అదే అనికేత్ వర్మ కూడా మంచిగా డొమెస్టిక్ లో కూడా పర్ఫామ్ చేశారు. ఇంకా అప్కమింగ్ గుడ్ ఆల్రౌండర్ లైక్ నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి కొంచెం తగ్గింది. ఇంకా బాగా ఆడాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు అబ్బాయిగా చాలా సెన్సేషన్ క్రియేట్ చేశారు కదా నితీష్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఉప్పల్లో మ్యాచ్ ఉంది 23 రోజా. ఆ మ్యాచ్ గురించి ఏం చెప్తారు? ముంబై ఇండియన్స్ ఆల్రెడీ గెలిచి వస్తుంది సన్ రైజర్స్ మీద. రివెంజ్ తీసుకోగలుగుతారా సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ మీద? నా నా అకార్డింగ్ అయితే హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నారు కాబట్టి హోమ్ అడ్వాంటేజ్ ఒకటి. కాబట్టి ఒకవేళ ముంబై మీద ప్యూర్ డామినేషన్ తో ఒక 6 overs మంచి టార్గెట్ ని పుట్టప్ చేస్తే ఆ రోజు మళ్ళీ బౌలర్స్ కూడా మంచి పర్ఫామ్ చేస్తే ఆ రోజు ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందని నేను అనుకుంటున్నా. అభిషేక్ శర్మ మళ్ళీ స్లిప్ పెడతాడా? స్లిప్ అభిషేక్ ఏం శర్మ రాయాలి? మళ్ళీ స్లిప్ పెట్టచ్చు అని అనుకుంటున్నా, ఎందుకంటే దాంట్లో కూడా మళ్ళీ దిస్ వన్ ఇస్ ఫర్ కమ్బ్యాక్ అని. ఆరెంజ్ ఆర్మీ. అండి, ఈ రోజు మీరు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు గెలుస్తారని కోరుకుంటూ నెక్స్ట్ చెన్నైతో కూడా మ్యాచ్ ఉంది కదా ముంబై ఇండియన్స్ కి. ఆ మ్యాచ్ గురించి ఏం చెప్పగలుగుతారు? ముంబై వర్సెస్ చెన్నై ఆబ్వియస్లీ అని ఎల్ క్లాసికో అండి. మనం ఎవరిని ప్రిడిక్ట్ చేయలేం. ఒకవేళ ఇవాళ చెన్నై కూడా గెలవచ్చు, ముంబై కూడా గెలవచ్చు. కానీ చెన్నై ఒక ఒకవేళ ఇవాళ చెన్నై కొత్త ప్లేయర్ ని తీసుకున్నారు. అతని బేబీ డెవిలియర్స్ అంటారు. ఏబీ డెవిలియర్స్ తెలుసా? ఆ ఆ ప్లేయర్ తో పోలుస్తున్నారు. ఆయన ఆడగలుగుతారా మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్ ద్వారా? ఇవాళ వాంఖడేలో ఆడుతున్నారు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ డేవాల్డ్ బ్రేవిస్ ముంబైకి ఆడున్నాడు. సో వాంఖడే పిచ్ ఎలా ఉంటుందో తనకి ఒక లిటిల్ బిట్ ఆఫ్ రఫ్ ఐడియా ఉంటుంది. సో చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఆడిపియచ్చు. చెన్నైకి ఇప్పుడు ఆల్రెడీ పాయింట్ టేబుల్లో లాస్ట్ ఉన్నారు. ఇప్పుడు అతను రావడం వల్ల చెన్నైకి ఏమన్నా అడ్వాంటేజ్ ఉందా? అంటే టాప్ 10 నుంచి మూవ్ అవ్వగలుగుతారా చెన్నై సూపర్ కింగ్ డేవిడ్ బ్రేవిస్ రావడం వల్ల? అవునండి, లిటిల్ బిట్. ఎందుకంటే ఇప్పుడు మనం చెన్నై ఇంటెంట్ చూస్తుంటే చెన్నై ఇంటెంట్ లో ఏమవుతుందంటే చెన్నై అసలు అంటే చాలా ఒక డిఫెన్సివ్ క్రికెట్ ఆడుతున్నారు. ఒక స్టేజ్ ఏంటంటే ఒక 40-50 రన్స్ కావాలన్నా సరే వాళ్ళు ఒకటే ఇంటెంట్
40-50 రన్స్ 2 ఓవర్స్లో 3 ఓవర్స్లో కావాలన్నా వాళ్ళు డిఫెన్సివ్ అప్రోచ్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి ఒక ప్లేయర్ ఉంటే ఒక మంచి ఫినిషింగ్ దూబేతో పడిస్తే వాళ్ళకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటెంట్ మార్చుకోగలుగుతారని నా ఉద్దేశం. మన తెలుగు అబ్బాయిని కూడా ఛాన్స్ ఇచ్చారు ఈసారి చెన్నై సూపర్ కింగ్స్లో. ఇప్పుడు కూడా అతనికి కంటిన్యూగా ఛాన్స్ దొరుకుతుందా? ఓపెనర్గా వచ్చారు కదా. అవును, తీసుకోవచ్చు తనని, లేకపోతే తీసుకోలేకపోవచ్చు. ఎందుకంటే కెప్టెన్ ఇంజురీలో ఉన్నారు కదా, ధోనియే కెప్టెన్ కదా ఇప్పుడు. అవును, ధోనియే కెప్టెన్. ధోని మీద అందరికి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే మన తెలుగు అబ్బాయికి ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ మ్యాచ్ కూడా చాలా బాగా ఆడారు. ఇంకా కంటిన్యూస్గా అతనికి ఓపెనింగ్ ఛాన్స్ ఆడే ఛాన్స్ ఉందా? మన వైజాగ్ రాజమండ్రి అనుకుంటా అబ్బాయిది. అవును, రుతురాజ్ గైక్వాడ్కి ఎల్బో ఇంజరీ వల్ల బయటికి వెళ్ళినప్పుడు మన తెలుగు అబ్బాయికి వాళ్ళు ఛాన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక రుతురాజ్ గైక్వాడ్ లాంటి ప్లేయర్ లేనప్పుడు మన ఒక కొత్త ఓపెనర్ని తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ గురించి చెప్పండి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మీరు క్రికెట్ ఎలా ఆడుతున్నారు? మీకు ఒకవేళ ఐపీఎల్లో ఛాన్స్ వస్తే ఎవరి బౌలింగ్లో మీరు 6 4 కొట్టగలని ఆశ ఉంది? నాకు అంటే ఒకవేళ బౌలర్ అనే టార్గెట్ ఉంటుంది కదా. ఒక బౌలర్ అని టార్గెట్ అంటే నేను డెఫినెట్లీ నాట్ అ గ్రేట్ బౌలర్, బట్ లైక్ ఆవేష్ ఖాన్ ఆర్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్ లో కొడతా. జోఫ్రా ఆర్చర్ అంటే ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే తను ఎట్లయితే ఫాస్ట్ బౌలింగ్ వేస్తారో ఆ ఫాస్ట్ బౌలింగ్ ఆడే ఉద్దేశం ఉంటే తనని కూడా మనం కొట్టచ్చు. ఇప్పుడు చాలా మంది ఐపీఎల్ అనగానే ఇండియాలో బెస్ట్ బౌలర్ ఎప్పటికీ భువనేశ్వర్ కుమారే అంటారు. ఇప్పుడు ఆర్సీబీ తీసుకోవడం వల్ల భువనేశ్వర్ కుమార్ ప్లస్ అయిందా మైనస్ అయిందా మీ ఆర్సీబీ టీంకి? డెఫినెట్లీ ప్లస్ అంది. ఎందుకంటే డెత్ ఓవర్స్లో అసలు ఆర్సీబీ ఇన్నేళ్ళు గెలవడం లేదంటే చిన్నస్వామిలో ఒక ప్యూర్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఇప్పుడు లాస్ట్ దాకా ఒక 180+ చేజ్ ఉన్నా వాళ్ళు 96కి అలా 12 ఓవర్స్ దాకా ఆడిన తర్వాత వాళ్ళు డెత్ ఓవర్స్లో చాలా ఎక్కువ రన్స్ ఇస్తున్నారు. సో భూవీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ ఏంటంటే ఆ డెత్ ఓవర్స్లో స్టేబిలిటీ అందిస్తారు. ఇంకా ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ ఉన్నారంటే ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్కి కూడా తను వెళ్ళేసి అది ఇలా యార్కర్ వేయాలి, ఇలా ఒక లెంత్ బాల్ వేయాలి అని ప్లాన్ కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసేసి రజత్ పట్టిదార్కి ఇలా ఫీల్డ్ పెట్టాలి అలా అని చెప్పేసి ఇప్పుడు వికెట్స్ కూడా తీస్తున్నారు. అదే ఇప్పుడు భువీ అండ్ హెజల్వుడ్ ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ వల్ల ఆర్సీబీకి ప్లస్ అయింది అనుకుంటున్నారా? అవునండి, ఎందుకంటే ఒక సైడ్ నుంచి జాష్ హేజల్వుడ్ వికెట్స్ తీసుకుంటున్నారు, ఇంకా బ్యాట్స్మెన్స్ సెట్ చేస్తున్నారు, ఇంకా తన పేస్తో అందరినీ లైక్ వాళ్ళని సెట్ చేస్తున్నారు. కానీ భువీ ఏంటంటే ఒక మీడియం పేసర్. సో అంత పేస్ ఆడాక ఈ స్లోవర్ బాల్స్ బ్యాట్స్మెన్ డిసీవ్ అయిపోయి క్యాచెస్ వస్తున్నారు. మనం పంజాబ్ మ్యాచ్లో కూడా అదే చూసాం. ప్రియాంశార్య కూడా అలానే అవుట్ అయ్యారు. అంటే ఇప్పుడు ఆర్సీబీలో ఒక బౌలర్ ఉన్నారు, అతను స్పిన్నర్ అనాలా త్రోవర్ అనాలా ఎవరికి అర్థం కావడం లేదు. అతన్ని మీరు త్రో అంటారా స్పిన్నర్ అంటారా? కానీ వికెట్ తీస్తున్నాడు. ఆ బౌలర్ పేరు ఏంటి? ఆ బౌలర్ కృణాల్ పాండ్యా. కానీ కృణాల్ పాండ్యా ఒక ఫాస్ట్ బౌలింగ్ అప్రోచ్ తోని. వేరే బౌలర్స్ ఏంటంటే గుగ్లీ, లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ అలా ఉన్నాయి. కానీ కృణాల్ పాండ్యాకి బౌన్సర్, స్లోవర్ బాల్, పేస్ బాల్ అలా ఉన్నాయి మొత్తం ఆప్షన్స్. వాళ్ళ తమ్ముడినే అవుట్ చేశాడు కదా మొన్న. మీకు ఎలా అనిపించింది బ్రాండ్ కృణాల్ పాండ్యా వర్సెస్ హార్దిక్ పాండ్యా? 2 6 కొట్టిన తర్వాత అవుట్ అయ్యాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ లైక్ బ్రదర్స్ వర్సెస్ బ్రదర్. ఇట్ వాజ్ లైక్ ఆ రోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. సో అప్పుడు అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకుండాకి అట్లా ఆర్సీబీ గెలుస్తుంది ముంబై ఇండియన్స్ మీద. ఎందుకంటే ఆల్రెడీ టార్గెట్ అయిపోయిన ఉండే యూతల్ సైడ్ నేహాల్ వదేరా ఉండే, ఐ మీన్ ఇంకా హార్దిక్ పాండ్యా ఉండే, అన్ని బౌండరీసే కొడుతూ వచ్చాడు. సో నేను అనుకున్నా కానీ ఆ వికెట్ పడ్డాక హోప్స్ అన్ని హై అయిపోయినాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ స్టార్టెడ్ సెలబ్రేటింగ్. ఐ హోప్ అండి ఈసారి 2025 ఐపీఎల్లో కొత్త ప్లేయర్స్ అంటే ఇండియన్ ప్లేయర్సే ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ మెరుస్తున్నారు కూడా. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్ మీరు కూడా క్రికెట్ ఆడి ఇండియన్ టీం తరఫున ఈ ఐపీఎల్ ద్వారా చాలామంది సెలెక్ట్ అవుతున్నారు కదా, ఈసారి ఎవరు సెలెక్ట్ అవ్వచ్చు? ఎందుకంటే పోయినసారి అభిషేక్ శర్మ ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యారు, నితీష్ కుమార్ రెడ్డి సెలెక్ట్ అయ్యారు.
ఈసారి 2025 ఐపీఎల్లో ఎవరు బాగా కొత్త ప్లేయర్స్ అంటే ఎవరికి తెలియని ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నారు, అలాంటి వాళ్ళు ఎవరు ఇండియా టీంకి 2020కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? అసలు ఐపీఎల్ మోటో అనేది ఇండియన్ ప్లేయర్స్ కి సపోర్ట్ చేయడం. సో దట్ ఇండియన్ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇస్తున్నారంటే అది మన కంట్రీకే ప్రైడ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దాకా ఫారినర్స్ నే చాలా ఎక్కువ మంది పెట్టేసుకొని ఫారినర్స్ నే ఫస్ట్ లైక్ ఫస్ట్ లో తీసుకుంటుండే. సో యాక్చువల్లీ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారినర్స్. సో నౌ ఇప్పుడు మనకి రిలయబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఫేవరెటిజం కాకపోయినా ఒక ప్లేయర్ మంచిగా ఆడకపోతే దాని రిప్లేస్మెంట్ ఇప్పుడు తొందరగా దొరికేస్తుంది. సో దట్ ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ ఇయర్ నితీష్ కుమార్ రెడ్డి ఆడారు, ఈ ఇయర్ అనికేత్ వర్మ ఆడుతున్నారు, నెక్స్ట్ ఇయర్ ఇంకా అప్కమింగ్ టాలెంట్ ఉంటుంది. అండ్ ఇండియా టీంలోకి సెలెక్ట్ అవ్వాలంటే దిగ్వేష్ రాఠీ అని లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్, తన ఓకే, స్పిన్ తో అందరినీ సైన్ తన వైపు రాస్తున్నారు ఆయన కదా, సైన్తో ఫైన్ కూడా పడింది కదా ఆయనకి. పైన రాసుకుంటున్నాడు. ఆ సెలబ్రేషన్ బాగుంటుంది. ప్లస్ ఒక అగ్రెసివ్ బౌలర్ ఉండాలి మనకి. ఎందుకంటే ఒక మంచి జెన్యున్ స్పిన్నర్ ఉంటే ఆ వికెట్స్ అనేవి మిడిల్ ఓవర్స్ లో పడుతూ ఉంటే వేరే టీమ్స్ కి మనం వాళ్ళ వికెట్స్ తీస్తుంటే వాళ్ళకి పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వకపోతే డెత్ ఓవర్స్ లో ఆల్రెడీ వాళ్ళ స్లో అయిపోతుంది. ఇప్పుడు దాకా జరిగిన ఐపీఎల్లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్సే సెంచరీ చేశారు. అది కూడా ఆ సెంచరీ రావడం కూడా ఈ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్తోనే. వీళ్ళు ఇండియన్ ఫ్యూచర్గా చెప్పుకోవచ్చా? చేసిన ముగ్గురు ఎవరెవరు చెప్పండి సెంచరీస్? ఇషాన్ కిషన్, ప్రియాంశ్ ఆర్య అండ్ అభిషేక్ శర్మ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్. హౌ విల్ ఫీలింగ్? చాలా మంచి ఫీలింగ్. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ లైక్ మనం ఒక మంచి లెఫ్ట్ హ్యాండర్ ని ఒక టాప్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండర్ లైక్ సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ లాంటి మంచి ప్లేయర్స్ ని మనం మిస్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం ఒక రైట్ హ్యాండర్స్ మీదనే మొత్తం అది డిపెండ్ అయి ఉంటున్నారు. లైక్ రోహిత్ శర్మ ఉన్నారు, శుభ్మన్ గిల్ ఉన్నారు. కానీ ఒక మంచి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే బౌలర్స్ కి ఖచ్చితంగా హార్డ్ అవుతుంది. అప్కమింగ్ టోర్నమెంట్స్ లో 2026 వరల్డ్ కప్ లో ఒక మంచి ప్లేయర్స్ ఉంటే ఒక లెఫ్ట్ హ్యాండర్, ఒక రైట్ హ్యాండర్ లైక్ తిలక్ వర్మ కూడా లాస్ట్ ఇయర్ మనకి ఎమర్జింగ్ ప్లేయర్ లాగా బయటకు వచ్చారు. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. దే ఆర్ లైక్ బ్యాక్ బోన్ ఆఫ్ ద టీమ్ నా మీరు బ్యాటరా అకార్డింగ్లీ. బౌలరా? మీరు సెల్ఫ్? నేను ఒక కీపర్ బ్యాట్స్మెన్ అండి. ఓకే, మనకు ఫ్యూచర్ ధోని రాబోతున్నాడు అనమాట. ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్ అండి. ఫైనల్గా ఒక మాట, 2025 ఐపీఎల్ కప్ ఎవరు గెలుస్తారు మీ టీం కాకుండా, ఆర్సీబీ కాకుండా? ఆర్సీబీ కాకుండా అంటే నాకైతే టూ టీమ్స్ అనిపిస్తున్నాయి. ఒకరేమో ఢిల్లీ క్యాపిటల్స్, ఇంకొకరేమో పంజాబ్ కింగ్స్. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతి ఇయర్ ఏంటంటే ఒక సర్టెన్ టైం మంచిగా ఆడతారు, దాని తర్వాత అన్ని మ్యాచెస్ లూజ్ అవుతారు. వాళ్ళు అంటే వాళ్ళు లాస్ట్ దాకా వచ్చేసి వాళ్ళు ఓడిపోతారు. కానీ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఏంటంటే క్లోజ్ మ్యాచెస్ విన్ అవుతున్నారు. ఇంకా వాళ్ళ బౌలింగ్ లైనప్ బాగుంది. దాంట్లో కేఎల్ రాహుల్ వచ్చాక అదొక అద ఆయన క్యాప్టెన్సీ చేసున్నాడు, తను గెలిపించున్నాడు కాబట్టి తనకి కొంచెం ఐడియా ఉంటది ఐపీఎల్ ఎలా ఆడాలి, ఆ ఫైనల్ కి ఎలా తీసుకెళ్ళాలి అని. ప్లస్ పంజాబ్ కింగ్స్ ఒక ఛాంపియన్ టీం లాగా ఆడుతుంది. ఇన్ని మ్యాచెస్ గెలుస్తున్నారు, ప్రతి టీంలో ప్రతి హోమ్ లోకి వెళ్ళేసి గెలుస్తున్నారు, అవేలో గెలుస్తున్నారు. ఇంకా ఇంకా ఏంటంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు కెప్టెన్ ఉన్నా ఫైనల్స్ కి తీసుకెళ్లారు. లైక్ లాస్ట్ ఇయర్ కోల్కతాకి తీసుకెళ్లారు, 2021 లో ఢిల్లీకి తీసుకెళ్లారు. సో ఇంకా వాళ్ళ బౌలింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. దాంట్లో ఆ, హర్షదీప్ సింగ్ ఉన్నారు. ఇంకా బ్యాటింగ్ లో కూడా చాలా మంచిగా ప్రభ్ సిమ్రన్, శశాంక్ సింగ్ మంచి ఫినిషర్స్ కూడా ఉన్నారు. ఢిల్లీలో కూడా మంచి ఫినిషర్స్ ఉన్నారు లైక్ ఆశుతోష్ శర్మ. మనం ఫస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే దాంట్లో కూడా ఆశుతోష్ శర్మ 6 కొట్టేసి గెలిపించారు. ఇంకా మొన్న మొన్న జరిగిన రాహుల్ బాగా ఆడుతున్నారు. కేఎల్ రాహుల్ ఇప్పుడు ఒక డిఫెన్సివ్ అప్రోచ్ నుంచి తను కూడా అటాకింగ్ అప్రోచ్ తీసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ దాకా తను క్యాప్టెన్ ఉన్నాడు కాబట్టి క్యాప్టెన్ ఉన్నప్పుడు కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో ఢిల్లీ క్యాప్టెన్సీ అక్షర్ పటేల్ కి ఇచ్చినందుకు కేఎల్ రాహుల్ కి క్యాప్టెన్సీ మీద కొంచెం ప్రెషర్ తగ్గిపోతుంది. సో దాట్ తను మంచిగా ఎన్హాన్స్ చేసుకుంటున్నాడు, తను మంచిగా బాల్ మీదకి అప్రోచ్ అవుతున్నాడు, ఇంకా మంచిగా ఆడుతున్నాడు. ఇప్పుడు ఢిల్లీలోనే ఒక జెర్సీ స్టోరీ ఉంది. ఆ జెర్సీ స్టోరీ గల ప్లేయర్ ఎవరు తెలుసా? అవునండి, కరుణ్ నాయర్. యా, గుడ్. కరుణ్ నాయర్ స్టోరీ జెర్సీ సినిమా స్టోరీ సేమ్ ఉంటుంది అన్నారు, కానీ ఆయనకు ఒక ఛాన్స్ ఇమ్మని ట్విట్టర్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు కంపల్సరీ కమ్ బ్యాక్ అయినట్టేనా కరుణ్ నాయర్?
ఇంకొక 2-3 ఇన్నింగ్స్ బాగా ఆడితే ఆ, మంచి ఒక టెస్ట్, ఎందుకంటే తను ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్. మనం చూసుకుంటే తను 300 కూడా కొట్టున్నాడు సేవాగ్ అగేన్స్ట్ తర్వాత ఇంగ్లాండ్. అతని తప్ప ఇంకెవరు కొట్టలేదు. సేవాగ్ ఆఫ్టర్ సేవాగ్. ఆఫ్టర్ సేవక్ తను కొట్టారు కాబట్టి హీ ఆల్రెడీ హ్యాస్ లైక్ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఇంటర్నేషనల్ క్రికెట్ గురించి. తను టెస్ట్ టీంలో మళ్ళీ కంబ్యాక్ కూడా చేయొచ్చు. తను ట్వీట్ కూడా పెట్టాడు, డియర్ క్రికెట్ గివ్ మీ వన్ ఛాన్స్ వన్ అని. ఛాన్స్. ఇప్పుడు ఛాన్స్ దొరికింది, తను పర్ఫామ్ చేసుకున్నాడు. సో దట్ ఢిల్లీ క్యాపిటల్స్ మళ్ళీ తన మీద తన మీద తన తన మీద నమ్మకం కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు. చూపెడుతుంది. తన మీద కాన్ఫిడెన్స్ చూపెడుతుంది కాబట్టి కరుణ్ నాయర్ ఇస్ గోయింగ్ టు బి అ బిగ్ ప్లేయర్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇలాగే మళ్ళీ ఇంకొక మ్యాచ్ ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ బాస్. మీ ఫ్యూచర్ కూడా బాగుండాలని, మీరు కూడా త్వరలో ఐపీఎల్ ఆడాలని కోరుకుంటూ బాయ్ అండి. ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాస్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.